సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్. ఈరోజు మా హాలిడేస్ 9 days. ఇంకా ఇప్పుడైతే మా అమ్మని అయితే సో చల్లగా గాలిపి అయితే వస్తుంది. అన్ని బట్టలన్నీ కొట్టుకోతున్నాయి. మొత్తం చెట్టు కూడా ఊగుతుంది. మీద మన చెట్టుని తీస్తుందా, ఆ చెట్టు ఏమో మొత్తం గాల్పు కూగుతుంది కదా, మొత్తం సప్పుడిన అవుతుంది. మొత్తం రేకుల సప్పుడు అవుతుంది. అక్కడ అటుపక్క మీద పొలం మీద. ఇప్పుడు ఇక్కడ మాట్లాడిన చెట్లు అయితే ఏమేమి ఉన్నాయి, వంకాయ చెట్టు ఎండిపోయింది. ఇంకా కొన్ని వేరే వేరే చెట్లు అయితే ఉన్నాయి. ఇంకా చూపెడతాము. ఇంకా ఇక్కడ ఈ చెట్టు పేరేమో అండి, పసుపు చెట్టు. ఇంకా ఇప్పుడే ఒక పసుపు గడ్డి ఉంటే అదేమో ఇంట్లో పెట్టిన. ఇక్కడ ఇంకొక చెట్టు పెరుగుతుంది. మీరు వచ్చే బ్లాగ్లో చూడండి, తర్వాత బ్లాగ్స్లో. అది కొన్ని రోజులలో అయిపోతుంది. అది కూడా పసుపు చెట్టు అనేది చెట్టు పెరుగుతుంది. ఇప్పుడు ఈడున్నట్టు సేమ్ డిటో ఇటు పక్క కూడా పెరుగుతుంది. చలో మరి అది పెరిగే వరకు నెక్స్ట్ ఒక 1 month తర్వాత చూడండి మీరు కూడా, అది మాత్రం పెరుగుతుంది. చలో మరి ఇప్పుడైతే బయట అన్ని ఆటోస్ అయితే పోతున్నాయి. ఇంకా ఈరోజు మాకైతే హాలిడేనే అవుతుంది. చాలా వేరే కాలేజ్ వాళ్ళకి అయితే లేవు. మా కాలేజ్కి హాలిడేస్ ఉన్నాయి, ఇంకా కొన్ని కాలేజ్కి హాలిడేస్ ఉన్నాయి. మా కాలేజ్కి అయితే ఈరోజు అయితే హాలిడే ఉంది. ఇంకా మా పెద్దమ్మల చెట్లు కూడా, ఈ చెట్టు అయితే మస్తు పెద్ద అయింది. ఇది ఫ్లవర్ మంచిగా ఉంటాయి. ఇంకా ఈ ఫ్లవర్ ఏమో ఎంత 5 leaves ఉంటాయి. ఇంకొకటేమో అంత మంచిగా ఉంటుంది. ఈడొకటి అక్కడ ఒక బయట ఉంది. దానికంటే అది మంచిగా ఉంటాయి. ఇది ఇంకంటే ఇదేంటండి, ఈ ఫ్లవర్ ఏమో వైట్ కలర్ 5 leaves తో ఉంటాయి. ఇదైతే అదైతే ఓన్లీ 5 కాదు 10 ఉంటాయి. దీనికేమో 10 ఉంటాయి. దీనికేమో చిన్న ఉండి కొద్దిగా చేంజ్ ఉంటాయి. ఇదైతే ఇంకా ఈరోజు అయితే నేనైతే చాలా లేట్ చేసిన, ఇంకా స్నానం కూడా చేయలేను నేనైతే. ఇప్పుడు గట్టు ఏమో చేస్తున్నాడు బాగా మీద. ఇంకా మా పెద్ద మీద ఎండేసింది. మరి మీదకైతే పోదాం. అటుపక్క ఏమో సప్పుడే ఆగుతుంది. స్లాబ్ వేస్తుందా లేకుంటే బోర్ వేస్తున్నట్టు అనిపిస్తుంది. నాకైతే బోర్ వేస్తుండే కావచ్చు ఏమో. అమ్మాయి స్లాబ్ వేస్తున్నారు అటుపక్క. అటు పక్కన అయితే స్లాబ్ అయితే ఎత్తుందో అవో. కానీ ఇప్పుడు నాకు కొన్ని పతంగులు అయితే కనడ్డి, ఇంకా ఎక్కడ లేవు. కొన్ని ఉన్నాయి పతంగులు. అటుపక్క ఒకటి ఎగరేస్తుండ్రు, ఇంకా ఎగరేస్తుంది. ఇప్పుడు చూపెడతాను నేను మీకు. ఒకటి అదేంటి అదేమో రెడ్ కలర్ పతంగ అవుతుంది ఆడ మీద. ఇటుపక్క కూడా ఒకటి ఎగురుతుంది. దూరంలో చూపెడతాము. జూమ్ చేస్తున్నా. ఒక్కగాడు ఉంది చూసినా కనబడుతుందాము. అది అటు ఇటు వచ్చింది. ఆడొక పతంగి, అది అటు కథం జూమ్ చేసింది. కనాడ కట్టుకుంటూ అవుతుందా, ఆడికైతే పోయింది అదైతే. ఇంకా ఇటు ఒకటి మన మీదనే ఒకటి ఉంది. మన మీద ఒకటి ఎదిపోయింది. ఇంకోటేమో గీడింది. ఈడొక పతంగి. ఇంకా ఆడ ఒక చిన్న పతంగిని కూడా ఎగిరెత్తుండే. అది అటు పోతుంది. నన్ను చూసింది ఇప్పుడే. వావ్ హాయ్. కానీ అది నేనైతే మస్తు దూరం ఉన్నా. నా వాయిస్ కూడా వినాడది. అలాగా చూసింది నన్ను. హాయ్ 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 గైస్. మా ఇంట్లోకి ఎండనే వస్తలేదు. మొత్తం చీకటి ఉంటుంది. ఇప్పుడు మాత్రం మీడనైతే ఎండ వస్తుంది. ఇప్పుడు బంగ్లా కొద్ది అంతా మీదుగా అయితే ఎక్కిన. ఈయన కొద్దిసేపు అయితే ఊకున్నాం. మీరు ఫుల్ ఇంట్లోనైతే ఫుల్ చలి వెళ్తుంది. ఇప్పటిదాకా నేను కొన్ని మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసిన. ఫుల్ అంటే ఫుల్ చల్లగా ఉంది. ఇంట్లో మొత్తం చలి వెళ్తుంది. అందుకనే ఇక్కడ మెట్ల మీదనైతే ఊకున్నా. ఇప్పుడైతే ఎండనైతే ఫుల్ అవుతుంది. కొద్దిసేపు ఈయన ఉందాం మనం అయితే. నేనైతే గద అయితే ఎత్తున్నావు. అది నేను మీది కట్టుకోతున్నావు, మళ్ళీ కింద కట్టుకోతుండు.
అది మళ్ళీ స్లాబ్ అయితే ఇస్తుంది ఇప్పుడు మీదికి కిందకి మీదికి కిందకి అనుకుంటా పట్టుకోకుండా మీదికి తీసుకున్నారు ఇప్పుడు వేసేసిండే దాంట్లో ఆయన అయితే ఇప్పుడు స్లాబ్ అయితే ఎత్తారు అంతేగా అంతే చేస్తారు కావచ్చు. వన్ టూ రెండు సార్లు వేసింది ఇది ఒక అతను పట్టుకోతుంది. చెప్తే మా పెద్దమ్మ చెప్పింది ఇంకో ఇవి ఆవాలు ఇంకా నువ్వులు అంట ఇది ఎండేసింది వీటిని అటు ఇటు అంట జరపమన్నది అప్పటి నుండి వన్ సైడ్ ఉంది కదా ఇప్పుడు నెక్స్ట్ సైడ్ జరపట్లేదు ఇంకొద్ది అన్నం గైస్ ఇప్పుడు ఆవాలన్న ఇప్పుడిప్పుడే ఇటు అదంతా ఇటు పక్క జరిపేసిన ఇప్పుడు నువ్వులు కూడా అన్నాం మళ్ళా ఇవి నువ్వులు అవి ఆవాలు ఒక స్టోరీ ఉంటుంది గైస్ ఇప్పుడు 5th క్లాస్లోనో 6th క్లాస్లోనో ఎవరైతే చుక్కలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టి ఆ రాజుకి చెప్తేనంట ఆ రాజు ఏమన్నాడు మస్తు డబ్బులు ఇస్తానన్నాడు. అప్పుడు అందరూ లెక్క వెళ్ళమంటే చుక్కలేమో చాలా ఉంటాయి అందుకని ఎవరు లెక్క పెట్టలేకపోతారు. దాని తర్వాత ఏమవుతుంది ఒక అతనేమో లెక్క పెట్టుకొని వస్తాడు ఆ లెక్క పెట్టుకొని నచ్చినాయేమో ఒక నువ్వుల సంచి పట్టుకొని వస్తాడు ఆ నువ్వుల సంచినేమో రాజుకి ఇస్తాడు. ఎన్ని నువ్వులు ఉన్నాయో అన్ని చుక్కలు ఉన్నాయి అని రాజుకి చెప్తాడు. కానీ ఆ నువ్వులు లెక్క పెట్టలేరు ఆ చుక్కలు లెక్క పెట్టలేరు. అది ఒక లెసన్. అది ఏదో మా 5th క్లాస్లోనో 6th క్లాస్లోనో ఉండే అదైతే సేమ్ ఇది నువ్వులను చూడగానే అదే గుర్తుకొచ్చింది నాకైతే. ఇంకా ఆవాలు ఇంకా ఆవాలని చూడగానే అవే గుర్తుకొచ్చింది నాకైతే. ఇప్పుడు నువ్వులు కూడా ఇటు మొత్తం సైడ్ కండేస్తున్నా నేనైతే. నిజంగా స్టోరీ మాత్రం మంచిగా ఉండే అది హిందీలో కావచ్చు హిందీ లెసన్ కావచ్చు 8th క్లాస్ 7th క్లాస్ 6th క్లాస్ నాకైతే అది అదైతే గుర్తుకుంది నాకైతే లెసన్. ఈ ఆవాలని చూడగానే నాకు అదే లెసన్ గుర్తుకొచ్చింది ఫస్ట్ ఇప్పుడెప్పుడే ఇదంతా గైస్ ఇప్పుడిప్పుడే మొత్తం మీద కూడా అనేసిన ఈ నువ్వులు అది ఆవాలు చాలా మొత్తం మంచిగా పెట్టేసిన వాడికి ఇడికి ఎండేసిన అట్టొకటి ఇటొకటి గైస్ ఇప్పుడే ఇది ఎండేసినాక మళ్ళీ ఇంకోటి చూసిన బయట పక్క కూడా ఉంది ఇంకోటి చిన్నది ఇండ్లు ఏమో ఉన్నాయి ఇంట్లో కూడా ఇవి ఉన్నాయి కానీ ఇవి కూడా కొద్దిగా సైడ్ కన్నాం. ఓకే లైట్స్ ఇంకా ఏమన్నా ఎండేసినవి ఉన్నాయి కావచ్చు ఇంకేం ఎండేసినాడు ఇక్కడ మనం షెడ్లకు అయితే పోదాం. ఇక మనం వేసిన షెడ్డే అంతకుముందు ఎప్పుడు 1 year అయింది ఇది వేసేసి షెడ్. ఇది వేసేటప్పుడు మాత్రం వీడియోస్ అయితే నేను తీయకనే పోతుండే అప్పుడు ఇది షెడ్ వేసేటప్పుడు అప్పుడు అంత సూపర్ వేసినాం మేము మొత్తం. ఇంకా అంతకుముందు ఇంకా మంచిగా ఉండే ఒక మొత్తం రూమ్ లెక్క క్లోజ్ ఉండే అవన్నీ ఇటుపక్క లేకలు పెట్టేసినా ఉండే అటుపక్క పెట్టేసినా ఉండే మొత్తం రౌండ్ షేప్లో పెట్టేసినా ఉండే. ఇప్పుడైతే అవన్నీ ఓపెన్ అయితే అయిపోయినాయి అదంతా తీసేసినాం మేము అంతా ఓన్లీ ఒక మీద టాప్ ఒకటే పెట్టింది అంతే. ఇంకా ఈ నుండి మనం జాంకాయ చెట్టు కూడా అవుతుంది ఈ నుండి కూడా తెంపుకోవచ్చు కొన్ని కన్నా అన్నీ ఈ నుండి కూడా తెంపుకోవచ్చు కానీ ఇప్పుడైతే ఒక్క జాంకాయ కూడా లేదు మొత్తం అన్నీ ఖాళీ అయిపోయినాయి. నేను అసలు మా బంగ్లా ఎప్పుడో ఒక్కోసారి ఎక్కుతా అప్పుడప్పుడు. ఈడ తాడైతే కట్టిన ఇది చెట్టుకి ఈ నుండి అటు కిందికి ఆ చెట్టేమో ఇట్లా తీగ లెక్క వస్తుంది అన్నట్టు ఆ తీగ లెక్క వచ్చి అది మీదకి వచ్చిన కానీ కట్టిన కానీ ఇప్పుడు చెట్టే లేదు. ఇప్పుడు ఇదైతే తీసేయాలా కానీ మళ్ళీ వెళ్దాం ఆ చెట్టు పెట్టినాక మళ్ళీ అది దానికి తీగతో నచ్చేస్తాయి. ఇప్పుడు ఇదైతే ఏం అడ్డం వస్తలేదు సైడ్లకి ఎవరికి అదంతా ఉండదు. ఇంకా అమ్మ కూడా లేదు ఇప్పదాకా కిందనే ఉండే ఈయనండి ఇంకా నా చేతికి కూడా దుమ్మంటుంది ఇదంతా కలర్ అవుతుంది అప్పుడప్పుడు ఇంకా కలర్ ఆడుతుంది. రైస్ ఇంకా ఉసిరికాయ చెట్టు ఈ నుండి మస్తు హైట్ అయింది. అది మొన్న నేను తాడు కట్టేసి ఇటు పక్క కట్టేసిన అది క్రాస్గా ఉంది అని అదైతే ఇప్పుడు అంతే ఇంకా క్రాస్గా అయింది. అది అందుకని మళ్ళీ కొద్దిగా కరెక్ట్ అయితే వెళ్దాం. ఇంకా రైస్ ఇదే ఉసిరికాయ చెట్టు
ఇది ఇటుపక్క వచ్చింది, ఇది ఇటుపక్క కొద్దిగా క్రాస్ ఉంది, ఇటుపక్క జరపాలి కొద్దిగా ఇటని, అట్లయితే స్ట్రైట్గా ఉన్నట్టుంటది. ఇది తాడు ఇటు కట్టిన కాబట్టి అందుకని ఇటు వచ్చింది అదేమో. ఇంకా గైస్ ఇప్పుడు కట్టేసిన, ఇదైతే సీదా వచ్చింది కొద్దిగా కింది కొద్దిగా వీడు అవసరాలు అవుతున్నాయి. కానీ అవి ఇక్కడ నుండి కూడా ఉంది, ఈ కింది నుండి కూడా ఉంది, ఆ బాగానే ఉంటాయి. అప్పుడప్పుడు కట్టేది పట్టే కొట్టచ్చు, లేకుంటే కొట్టరాదు. కట్టె పట్టే తెంపచ్చు, లేకుంటే తెంపరాదు. అందుకని కిందికన్నా పోవాలా, కిందికించి కట్టె పట్టి కొట్టచ్చు. ఈ నుండి మీదికించి అయితే కొట్టరాదు. అవి ఇంకా కాలేవు, ఇంకా అయ్యేది ఉంది, ఇంకా చాలా రోజులు అవుతాయి కావచ్చు, ఎన్ని డేస్ అయితే ఏమో. గైస్ అవి కిందికించి కూడా తెంపరాదు, మీదికించి కూడా తెంపరాదు. అవి అయితే ఆన్నే ఉంటాయి. ఇంకా అవి ఇంకెన్ని డేస్ అయితే ఏమో అయ్యనికి. నేనైతే ఇప్పుడు ఈ నవ్వుకున్నా. ఇక దుకాణంలోకి అయితే పోదాం. అక్కడ పల్లిపట్టు మనం తీసుకుందాం, 1 2 పల్లిపట్టి తీసుకుంటాను నేనైతే. పల్లిపట్టి తీసుకొని పల్లిపట్టి అయితే తిందాం మళ్ళా. చలో ఇంకో ఇప్పుడు దాకా సీద పెట్టిన కదా, అది కొద్దిగా సీద అయింది. ఇంకో చూడండి ఆ చెట్టు. ఇంకో అంతకుముందు అటు క్రాస్గా ఉండే, ఇటు మొత్తం ఇటు పక్క వచ్చినట్టుండే, ఇప్పుడేమో కొద్దిగా సీద ఉంది. చూసిలా ఈడ ఉసిరి అయింది. ఉసిరిలో కిందికించి తెంపరాదు, మీదికించి తెంపరాదు, అవి అన్నీ ఉంటాయి. ఇంకోటేమో ఈడ పప్పుడు పండు కూడా చెట్టు పెరుగుతుంది. ఇప్పుడు మనం షాప్లోకి అయితే పోవాలి. షాప్లో కూడా వచ్చేసిన, మా అమ్మని అయితే తిన్నది. ఒక పల్లిపట్టు అయితే తీసుకుందాం. ఇంకా పల్లిపట్టు బాక్స్, ఇది ఇంకా కొన్ని ఉన్నాయి. ఇది కూడా కంప్లీట్ అయితే అయిపోతాయి. ఇంకా ఇది కూడా తినేసినాక ఖాళీ అయిపోతాయి. సాయం నచ్చిండు, మనిషి నచ్చిండు. ఎటు పోతుండే అన్న? ఇన్న ఆయిల్ సాయన్న మనిషి నచ్చిండు. మళ్ళీ ఎటు పోతుండే? ఏమైంది? హాయ్ 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 హాయ్. మనిషి ఎట్లేదన్నా ఇద్దరేట వచ్చింది దీన్ని పోయింది. ఏమైంది? అమ్మకేమో అత్తలేదంట సినిమానా? మొత్తం చీకటి వస్తుంది ఎందుకేమో అనేది, మొత్తం ఏం కనబడతలేదు. నీకు లైఫ్ అన్ని ఎగిరిపోతాయి. ఏం కాదు అన్న. మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి చాలు వెళ్తుండు. అదేమో వస్తలేదని, ఏమొస్తలేదు, సినిమా వస్తలేదా, నెట్ వస్తలేదంట అస్సలు. అందుకని మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసి చాలు చెప్తాను. నా ఫోన్ ఎందుకే వస్తలేదు, ఇట్లా నేను చేసి స్విచ్ ఆఫ్ చేసి లేట్ అవుతుంది. ఇప్పుడు స్విచ్ ఆఫ్ ఆన్ కావాలా? నాకు చేతి మీద టాటూ పర్మనెంట్ టాటూ. ఏమేమి దాని మీద పేరు? చూడ ఇంకొక పేరు ఉంది, 2 పేర్లు ఉన్నాయి దాంట్లో, 2 పేర్లు ఉన్నాయి. చాలా చెప్తున్నా, ఇదే నేను కనెక్ట్ నాకు గొలితేనే పాస్వర్డ్. నువ్వు చేతి మీద చూపెట్టు, నీ పేరే ఇంకో వాళ్ళ పేరు ఉంది. నా పేరు గంగా చరణ్. నేను ఇంకా చరణ్ ఇంకొక పక్కనేమో లేదు. అలా అయిపోయింది, పిల్లలు అయిపోయింది. ఈసీ బ్లాక్ అయితే ఇంటే. ఇప్పుడు ఎందుకేమో అని కెమెరా మంచి వస్తలేదు. మరి ఈ బ్లాక్ అయితే ఇంతే. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చలో మరి బాయ్. ఇప్పుడు నేనైతే కొద్దిగా చదువుకుంటా, ప్రాక్టీస్ చేస్తా. మ్యాథ్స్ 1A ఉంది, 1B 2 ప్రాక్టీస్ చేస్తా, 3 అన్ని మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తున్నా. మ్యాథ్స్ తర్వాత వేరే సబ్జెక్ట్స్లో ప్రాక్టీస్ చేస్తా. ముందైతే మ్యాథ్స్ అయితే కంప్లీట్ చేయాలా, మళ్ళీ జల్దీ కంప్లీట్ చేసేస్తా. ఇంకా జల్దీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్. ఎంత ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 165 సబ్స్క్రైబర్లు అన్నారు. నెక్స్ట్ ఎంత అవుతారో చూడండి. ఇప్పుడు మీరు ఉన్నప్పుడు ఎంత సబ్స్క్రైబర్లు ఉన్నారో కామెంట్లోనే అయితే చెప్పండి. చలో మరి బాయ్.